శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు. కుప్పంలో పెయింటింగ్ ఏ వాల్ కార్యక్రమం ఘనంగా. మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన సుబ్రహ్మణ్యం రెడ్డి. దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇడం రాములు మాట్లాడుతూ అందరికీ వైద్యం లయన్స్ క్లబ్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సందర్భంగా 75 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేయగా 12 మందికి కంటి శస్త్రచికిత్సలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, జెడ్సీ వనం శ్రీనివాసులు, చైర్మన్ ట్రైబల్ హెల్త్ ఎంజెడ్ఎఫ్ డాక్టర్ లయన్ పీజే సామ్సన్, డీసీ పగిడిమర్రి రఘురాములు, ఆప్థమాలజిస్ట్ హరి, కాలనీవాసులు ముసిని అంజన్, పగిడిమర్రి శివ, జిల్లా ఆంజనేయులు, వనం శ్రవణ్ కుమార్, గుర్రం శంకర్ కుమార్, వనం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మనవుడే వీళ్ళంతా రాత్రి వచ్చిన వనమది లేడు మాలుడేనే ఏం మైకి రా చాలు దేశంలో వివిధ వర్గాలకు అందుతున్న రిజర్వేషన్ల అమలు తీరు గురించి విస్తృత స్థాయిలో చర్చతో పాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని బహుజన రాజ్య పార్టీ పూలే అంబేద్కర్ అధ్యక్షులు లాలూ నాయక్ రమావత్ అభిప్రాయపడ్డారు. సోమవారం చందంపేట మండలంలోని గన్నర్లపల్లి ధర్మాతండాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి, చదువు, ఇతర రంగాలలో రిజర్వేషన్ల ఫలాలు ఎంతమందికి అందాయి, క్షేత్రస్థాయిలో చాలా మంది లంబాడీలకు అందని ద్రాక్షగా మిగిలిందని, ఈ నేపథ్యంలో లంబాడీ జాతీయ క్రిమిలేయర్ ప్రక్రియను తీసుకురావాలని కోరారు. అప్పుడే నిజమైన అర్హులైన పేదలకు రిజర్వేషన్ల ఫలాలు అందుతాయన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వెసులుబాటుని 10 ఏళ్లకే పరిమితం చేయగా దేశంలో రాజకీయాలు, అవసరాలు, ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్ల ఫలాలు పెంచుతూ పోతున్నారన్నారు. అప్పట్లో అంబేద్కర్ 3 పూటల తిండి తింటున్న వారికి రిజర్వేషన్లు అవసరమా, అసలు తిండికి లేక పేదరికంలో మగ్గుతున్న వారికి అవసరమా అని ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న లంబాడీ జాతి సోదరులకు రిజర్వేషన్ల వెసులుబాటును పొందుతున్నారు. అలాగే ఈ ఫలాలు దక్కని వారు అనేక మంది ఉన్నారు. దీని గురించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలని లాలూ నాయక్ రమావత్ అభిప్రాయపడ్డారు. నా పేరు లాలూ నాయక్ రమావత్, బహుజన్ రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ అధ్యక్షుడిని. ప్రియమైన లంబాడి సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా రిజర్వేషన్ల పైన ఒక నెల రోజుల నుంచి క్రితం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని 10వ స్థానం ఏంటంటే అసలుగా రిజర్వేషన్ గురించి చాలా వరకు మనం అందరికీ చాలామందికి తెలుసు, తెలియదనేది కాదు. కానీ ఉద్యమం ఎవరు చేస్తున్నారు, అసలుగా ఉద్యమం ఎవరు చేయాలి అనేది రిజర్వేషన్ పాలసీ గురించి అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణలో ప్రత్యేకంగా రిజర్వేషన్ లంబాడీ సోదరులు అందరూ అనుభవిస్తున్నారు. కొంత పర్సెంట్ వాళ్ళు అనుభవించినా కానీ అందరూ అనుభవించినట్టే కాదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి రిజర్వేషన్ కావాలి, ఎవరికి రిజర్వేషన్ వద్దనేది కాన్సెప్ట్ తోటే రాజ్యాంగంలో పొందపరిచారు. కాబట్టి 5 సంవత్సరాల వరకే రిజర్వేషన్ అమలు ఉండాలి, దాని తర్వాత రాజ్యాధికారంలో మీరు రావాలని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ రోజున 2 జాతీయ పార్టీలు ప్రతిపక్షం వాళ్ళు రోల్ వహిస్తారు,
రూలింగ్లో ఉన్న కాబట్టి వాళ్ళే రోల్ వహిస్తారు. రూలింగ్లో రాగానే 10 సంవత్సరాలు మేము రిజర్వేషన్ పెంచుతున్నాము, ఇంకో ఆయన 10 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి నిరంతరంగా ఇవాళకి 70 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చి, కానీ రిజర్వేషన్ ఫలాలలో పొందిన వాళ్ళు కొంతమందే, కానీ 60% ఉన్న కనీసం ఈ జనాభా తెలంగాణలో మినిమం 40-50 లక్షల జనాభా ఉంది. లంబాడి సోదరులు వాళ్ళలో అనుభవిస్తున్నది మాత్రం ఒక 10%. కాబట్టి ఆ 10% మొత్తానికి దోచుకొని తింటురు. కాబట్టి మేమనేది ఏంటంటే చర్చ జరగాలి, ఈ క్రిమిలేరు విధానం కూడా తీసుకురావాలి. లంబాడి సోదరుల దాంట్లో క్రిమిలేరు వచ్చేసిందంటే ఓపెన్ కేటగిరీలో ఫలాలు పొందిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోవాలి, ఫలాలు పొందని వాళ్ళు కింది స్థాయిలో వచ్చేస్తే సామాజిక న్యాయం అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజున కాదు, మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. నేను రిజర్వేషన్ల పాలసీ మీద ఏమంటున్నా అంటే, నేను నా ప్రత్యేకమైన వాదన ఉన్న వాళ్లకు లేని వాళ్లకు వ్యత్యాసం ఇవాళ లంబాడి సామాజిక వర్గంలో కూడా వ్యత్యాసం చాలా దూరం ఉంది. ఉన్నవాడు ఎవరితోటి మాట్లాడతలేరు, ఊరిని పోయిరు, కల్చర్ పోయింది, కల్చర్ టోటల్గా మొత్తం పోయింది, లాంగ్వేజ్ మొత్తం పోయింది. అందుకనే కల్చర్ ఇవాళ మళ్ళీ కల్చర్ కావాలంటారు. కాబట్టి మనం మళ్ళీ మొదటికి రావద్దు. ఎవరైతే 3 పూటలు తిండి తింటుండో, ఎవరైతే హయ్యర్ ర్యాంక్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోవాలి, ఈ లేని వాళ్లకు ఫలాలు అందాలి. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా క్రిమిలేరు గిట్ట వస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ కానీ క్రిమిలేరు పాటించాలని చెప్పారు. ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మేము కూడా ఏమంటున్నామంటే, ఇవాళ ఎస్సీ వాళ్ళు పోరాటం చేసి మిత్రులు చాలా మంది వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకురు. అదేవిధంగా మా ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ తీసుకొని వచ్చేస్తే, ఏబిసిడి వర్గీకరణ వస్తే అప్పుడు కూడా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై లంబాడి, జై జై లంబాడి. నిజాం రజాకార్ల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రజాకార్ల పాలనలో స్వేచ్ఛ సమానత్వాలు పూర్తిగా నశించాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రేపు పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవాలకు ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌతమ్రావు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్, నేతలు అజయ్, శ్యామరాజు, పందిర్ల ప్రసాద్, రమేష్ యాదవ్, సూర్యప్రకాష్ సింగ్, ఎక్కల కన్నా, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబైన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని చూసిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పోతూ ఒక 1 year వరకు వీళ్ళకు అదే విధంగా ఉండాలని చెప్పేది ఇచ్చిన దాన్ని ఆసరా చేసుకొని 13 నెలలు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలన్నింటి కూడా అణచివేసి వందే మాతరం ఉద్యమం కానివ్వండి, ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి కారణాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు బలవంతంగానే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినారు. కాబట్టి భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య కారణంగానే చేసినారు. కాబట్టి దీన్ని విమోచన దినంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే రజాకార్లో హిందూ మహిళల పట్ల నగ్నంగా బతుకమ్మలాడియడం, హిందూ మహిళల పట్ల అకృత్యాలు చేయడం, వరుసగా నిలబెట్టి ఏదైతే ఉద్యమంలో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా చంపేయడం, ఆ రోజు ఉర్దూ కాకుండా వేరే భాష నేర్చుకునే అవకాశం లేకుండా చేయడం, వేసుకున్నట్టు వేషధారణ కూడా మార్చుకోవాలని చెప్పి అయితే నియంత్రిత పోకళ్ళు ఆ రోజు చేసినారో నిజాం, అవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇస్లాం రాష్ట్రంగా, ఇస్లాం దేశంగానే ఉంచుతామని చెప్పినారు. లేదంటే ఈ దేశం సపరేట్గా మేము పోయి పాకిస్తాన్లో కలుస్తామని చెప్పినారు. భారతదేశానికే గుండెకాయ లాంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈరోజు మనం స్వేచ్ఛా జీవులుగా స్వేచ్ఛను పీల్చుకొని మనకి ఇష్టం ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి అవకాశం దక్కింది. కాబట్టి దీన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే భారతదేశంలో టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బోర్డు సమావేశానికి హాజరైన ఈవోను టీటీడీ చైర్మన్ సభ్యులు స్వాగతించి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈవోగా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలక మండలి సభ్యులు ఆకాంక్షించారు. టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనిల్ కుమార్ సింఘాల్ కృతజ్ఞతలు తెలిపారు. సలహాలు సహకారంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను సన్మానించారు.
పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దామెర, ఆత్మకూరు, నడికూడ, పరకాల మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసీ సభ్యుల శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను 94 నుండి శాసనసభ్యుడిగా ఉన్నా. 3 సార్లు శాసనసభ్యుడిగా అయినా ఇది 4వ సారి శాసనసభ్యుడిని. ఈ డైరీ యొక్క ఆవశ్యకత, నిర్వహణ, యాజమాన్యం అంటే ఇప్పుడు మీరు అందరు యాజమాన్యం యొక్క బాధ్యతలు, వీటన్ని మీద ఒక అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతోటి పాల ఉత్పత్తి, పాల మార్కెటింగ్, వీటన్నిటి మీద ఒక అవగాహన కలగాలి ప్రతి ఒక్క సోదరి మనకి అని చెప్పి మునకనూరులో ఈ ప్రాథమిక సొసైటీ, ప్రతి ఒక్క సొసైటీకి కూడా 2 రోజుల ఒక అవగాహన ట్రైనింగ్ అని బదులుకున్న అవగాహన సమావేశాలు నిర్వర్తించినాం. అదేవిధంగా జిల్లా సమైక్య సభ్యులను కూడా 21 మందిని మనం ఏర్పాటు చేసుకున్నాం. వారికి ఇక్కడ ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చాం, ఒక అవగాహన కల్పించాము. అదేవిధంగా ముల్కనూరులో కూడా 2 రోజుల అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. మరి ప్రాథమిక సొసైటీస్ అయిన మీకు కూడా ఈ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో గీసుకొండ సంఖ్య నిన్న నిర్వర్తించాం. దగ్గర అక్కడ కూడా 546 మంది మహిళా సోదరులు వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా చూస్తే మొత్తము 27 ప్రాథమిక సొసైటీస్ అయితే 21 మందిని లెక్కేస్తే 567 మంది రావాలి. 567 మంది వచ్చారు. 100% అని అంటే మేము ఏదైతే ఊహించినామో, ఏదైతే ఒక నమ్మకంతో ఈ డైరీ ప్రారంభించినామో, ఏదైతే మీ మీద ఉన్న ఒక విశ్వాసంతో, మహిళా సోదరులు ఉన్న ఒక విశ్వాసంతో డిసెంబర్ నుండి రైతాంగానికి సరిపడా యూరియాను అందించాలని, బ్లాక్ మార్కెట్లో యూరియా దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ జూన్లో రావాల్సినటువంటి యూరియాను ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించకపోవడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ అర్థమవుతోందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని, దీనిని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడక మొదట్లో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అధిక వర్షాలతోటి రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతాంగం అప్పులు చేసి కాపాడుకుంటున్న పంటలకు గోటి చుట్టుపై రోకలిపోటులాగా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులను సరఫరా చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందని ఆయన ఆవేదన చెందారు. రైతుల యొక్క హక్కులు డిమాండ్ మేరకు రైతులకు యూరియా అందించేంత వరకు రైతుల సరిపడా యూరియా
కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాసరైన సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. మన తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏప్రిల్ మేలోనే రావాలి. జూన్లోనే 5.50 లక్షలు వచ్చింది. కానీ ఈ రోజు వరకు ఇంకా 1,80,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి వచ్చింది. రావాల్సిన యూరియా రాకపోగా వచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్ లో రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ ఈరోజు యూరియా వచ్చిన షాపుల వాళ్ళు అమ్ముతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొందరు ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మాటని కూడా యూరియాని వాళ్ళకి దగ్గరలకు మాత్రం వేస్తున్నారు. నిజమైన రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ లో యూరియా దందని అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 1,80,000 కోట్ల యూరియా యుద్ధ ప్రాతిపదికన మోడీ పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ 4-5 రోజులు కనుక ఇప్పటికే పంటలు ఎండిపోతా ఉన్న యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున మేము ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. రేపటికెళ్ళి ఈ 4 రోజులు యూరియా రాకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రారోకులు రోడ్డు దిగ్బంధనాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీని డిమాండ్ చేసి యూరియా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన కూడా మోడీని అమ్మమ్మ అని బదిలాడతాం తప్ప డిమాండ్ చేయట్లేదు. మోడీ ఖబర్దార్, రైతులను ఇబ్బంది పెడితే జరగబోయే రోజులు నీ ప్రభుత్వాలు దింపే రోజులు వస్తాయి. కాబట్టి రైతుల అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెడితే నిర్బంధపడతావు. యుద్ధ ప్రాతిపదికన వెంటనే కనుక నువ్వు యూరియాను సరఫరా చేయకపోతే మా పార్టీ కాదు మిగతా వామపక్షాలన్నింటినీ మిత్రపక్షాన్ని కలుపుకొని రోడ్డు దిగ్గుదామని చెప్పేసి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. అనంతపురంలోని ఆర్డీటీని కాపాడటానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని మత దృష్టితో చూస్తూ ఉన్నారు తప్ప వాస్తవ దృష్టితో చూడడం లేదు. ఎందుకంటే గత అనేక దశాబ్దాలుగా వారు అనంతపురం జిల్లాలో పనిచేయడమే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సరే కార్యకర్తలతో సహా తరలి వెళ్ళి వారికి అనేక రకాల సేవలు అందించారు. సేవలు అందించడమే కాకుండా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్న పేద వర్గాల్లో ఎంతో సంతోషం నిండి ఉందంటే వాళ్ళకి ఇల్లు కల్పించడంలో, ఉపాధి కల్పించడంలో, అదేవిధంగా వారికి విద్యను అందించడంలో కూడా ఆర్డీటీ కీలక పాత్ర పోషించింది. అలాంటి ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు ఆపు చేస్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియకపోతే ఏమన్నా అనుకోవచ్చు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పైగా వారి దగ్గర సమాచారం ఉంది. వారు స్వచ్ఛంద సేవా సంస్థగా పనిచేశారు తప్ప ఈనాడు కూడా మత మార్పిడులకు పూనుకోలేదు. అలాంటి సంస్థకు వారు నిధులు బంద్ చేస్తే ఏమాత్రం కూడా అడ్డుకట్టు వేయలేకపోతే, దాన్ని సరిదిద్దలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా అని నేను అడుగుతాను. కాబట్టి గతంలో మేము ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశాం. పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా కేంద్రంతో మాట్లాడిన తర్వాత కూడా ఫలితం లేకుండా పోతా ఉంది. నిన్న వేలాది మంది అనంతపురం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి ఉన్న అడ్డంకులు తొలగించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, మోడీ కనుసన్నల్లో అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పగా తప్పదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఈవెన్ నారా లోకేష్ గారికి కూడా ఆర్డీటీ గురించి తెలుసు కాబట్టి వారు స్పందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి కోరుతారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించడం మా బాధ్యత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 18 లక్షల రూపాయల మూడా నిధులతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న శౌచాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విద్యా సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం కూడా వారు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా
ప్రజాప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకోవాలని వాటిని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో గత విద్యా సంవత్సరం పయనీర్ కార్యక్రమం ద్వారా ఎప్సెట్లో 200 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా 114 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించి ఉచితంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో సీట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. నూతన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించేందుకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో టాయిలెట్స్ ప్రాబ్లం ఎన్నో రోజుల నుంచి ఉన్నది. దానికోసం ఈరోజు కొత్త టాయిలెట్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఈ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ కోసం కూడా ఏర్పాట్లు జరిగినాయి, స్టార్ట్ అయిపోయింది. పోయిన సంవత్సరం మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాలేజీలో. ఈసారి అంతకంటే మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. వొకేషనల్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ. వొకేషనల్ కోర్సెస్ కూడా ఈ కాలేజీలో చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న జూనియర్ కాలేజ్ ఇది. బహుశా తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న జూనియర్ కాలేజ్ అమ్మాయిల కోసం కట్టింది. అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. ఇంకా కొత్త బిల్డింగ్ కూడా కట్టాల్సి ఉంది. ఇక్కడ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, దాన్ని కూల్చి ఆ స్థానంలో ఇంకో బిల్డింగ్ కట్టాలి. అది కూడా ఈ రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో పెడతాం. అమ్మాయిలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. కేవలం వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టేటట్టుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుతూ ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా నుంచే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా ఈరోజు మహబూబ్ నగర్కి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవడానికి మహబూబ్ నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలామంది విద్యార్థులు మహబూబ్ నగర్కి వస్తూ ఉన్నారు. మున్సిపాలిటీగా దీన్ని ఒక కార్పొరేషన్గా చేసుకున్నాం కాబట్టి అన్ని రకాల వసతులు కూడా ఈ మన కార్పొరేషన్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా మేము ముడా తరఫున, మున్సిపాలిటీ తరఫున మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో మహబూబ్ నగర్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి దీన్ని ఒక కార్పొరేషన్గా చేస్తున్నందుకు దానికి తగ్గట్టుగా తెలంగాణలోనే ఒక అత్యుత్తమమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమం. శృంగవరపుకోట ఏరియా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన కుర్చీలను స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలితాకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆసుపత్రిలో పర్యటిస్తూ ప్రజలకు అందుతున్న సేవల గురించి వారిని స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించడం అయింది. అనంతరం ఆసుపత్రి వైద్యుల కొరకు పలు అభివృద్ధి పనులకు మరియు ఇతర వైద్య సేవల నిమిత్తం పలు రకాల పనులకు పలు ఆమోదం తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు సాయిరాం, ఐటీడీఏ చెక్కా కిరణ్, తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి శ్రీనివాసరావు, పెదగాడ రాజు, వెంకటరమణ, బిశెట్టి మోహన్, బీజేపీ నాయకులు డి శ్రీనివాసరావు, బోనంగి జ్యోతి, షిమ్మా లక్ష్మి, జనసేన నాయకులు రవి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం మరియు చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం ప్రాంతీయ ఆసుపత్రి శృంగవరపుకోట వారికి తగు ఆమోద నిమిత్తం ఆసుపత్రికి సంబంధించిన క్రింది విషయంలో సమర్పించుచున్నాం. 19/8/2025 సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన విషయంపై చర్చ మరియు సూచనలు చేయబడ్డాయి. ఇన్పేషెంట్కు సంబంధించిన పరుపులు వీలుకాని పరిస్థితిలో ఉన్నవి. ఈ పరుపులకు మరమ్మతులు చేయటకు ఎవరినూ ముందుకు రావడం లేదు. అందుచేత మరమ్మతు ప్రకటనకు అనుమతి మంజూరు లేదా నూతన పరుపులు కొనుగోలు చేసుకునేటకు అనుమతులు ఇచ్చి ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ వారు ఆసుపత్రికి సంబంధించిన ఫర్నిచర్ ఐటమ్స్కు సంబంధించిన తక్కువ మొత్తంలో పూర్తిగా వాటికి తగిన మరమ్మతులు చేసుకునేటకు జూలై 2025 ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. దీని ప్రకారం మరమ్మతులకు సంబంధించిన వివరములు జతపరుచుతున్నాం. ఈ పనులు చేయించడానికి అనుమతి కొరకు ఆసుపత్రి సిబ్బందికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న ఖాళీలను కొంతవరకు భర్తీ చేయడం జరిగింది. దీనివలన ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడంలో సమస్యలు తగ్గినవి. ఆసుపత్రి ఎలక్ట్రికల్ ప్యానల్ సప్లై సంబంధించి ప్యానల్ బోర్డు కాలిపోవడం చేత ఆసుపత్రిలో కొన్ని విభాగంకు పవర్ సప్లై పూర్తిగా అందుబాటులో లేకపోవడం వలన అనేక సమస్యలు వచ్చి చూడండి. కావున నూతన ప్యానల్ బోర్డు కొనుగోలు చేయడం అనుమతి కొరకు ప్రోగ్రాంలో భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరి ఏదైతే
ఈ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రజల కోసం సంవత్సరానికి 2 పర్యాయాలు నిధులు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏరియా హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం వారు ఏరియా హాస్పిటల్ కావచ్చు, పిహెచ్సిలు కావచ్చు అందజేస్తున్న సందర్భంలో అందులో భాగంగా మరి ఏరియా హాస్పిటల్కి ఈ 6 నెలల బడ్జెట్ అనేది సుమారు 2 లక్షల రూపాయలు రావడం జరిగింది. మరి ఏదైతే ఈ వైద్య సేవల కోసం వస్తున్న ప్రజలకు సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించాలని మరి కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకొని మరి డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారి సహకారంతో ముఖ్యంగా పబ్లిక్ కూర్చునే విధంగా కొన్ని కుర్చీలు, అదేవిధంగా ఆన్లైన్ సిస్టము ప్రతి పేషెంట్ పేరు ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఏదైతే సిస్టమ్ ఉందో ఇక్కడ కంప్యూటర్ అది కొంత రిపేర్స్ ఉన్న నిమిత్తం కొత్త కంప్యూటర్ని అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్రే ప్లాంట్ ఒకటి పాడైతే అది కూడా బాగు చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్కి సంబంధించి కొంత షార్ట్ సర్క్యూట్ ఉంటే వాటిని కూడా భర్తీ చేసుకోవడం, ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్లో గైనిక్లో కొన్ని, ఇలాగ ఈఎన్టీలో కొన్ని, మెడికల్ అండ్ హెల్త్లో సంబంధించి ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ ఈ బడ్జెట్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ కొన్ని నూతన పరికరాలన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుని మరి మేమంతా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరం కూడా హాజరవడం జరిగింది. మరి డాక్టర్ గారికి నేను కోరింది ఒకటే, మా పేషెంట్స్ని మన ఈ 5 మండలాలే కాకుండా ముఖ్యంగా అరకు, అనంతగిరి, పాడేరు ప్రాంతం వాళ్ళు కూడా హాస్పిటల్కి ఉచిత వైద్య కోసం రావడం జరుగుతుంది కనుక బాధ్యతగా ఏజెన్సీ ముఖద్వారం ఒక పక్క, మరి ఎస్కోట్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ ఆనుకొని ఉన్నది ఒక పక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు. కుప్పంలో పెయింటింగ్ ఏ వాల్ కార్యక్రమం ఘనంగా. మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన సుబ్రహ్మణ్యం రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.